ఏదైతే నర్సీపట్నం నియోజకవర్గంలో మరి లాటరైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్న సంగతి గత 28 రోజుల కిందట నర్సీపట్నం మన ఇక్కడ అనకాపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ చేసాం. ఏంటంటే కంప్లైంట్ ఈ రోజు చూస్తే నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఆధ్వర్యంలో రోజుకి అయ్యన్న పాత్రుడికి 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దానికి కారణం కూడా చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా రూల్స్ పాటించకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సంగతి గత 28వ తారీఖుని మేము మన కలెక్టర్ గారు కంప్లైంట్ చేసాం. మరి 15 రోజులు గొడవ పరిష్కరించేది ఈనాటికి కూడా 28 రోజులు సరే ఈ రోజు కూడా ఇవ్వలేదు. అంటే మేమేమన్నామంటే ఈ రోజు చూస్తే సుమారుగా ఆ రోజు చెప్పింది ఏంటంటే 13 రోజులు గొడవ అయింది. అక్కడ ఎటువంటి నిబంధనలు పాటించకుండా అక్కడ కంపల్సరీగా అక్కడ వే బ్రిడ్జ్ ఉండాలి. వే బ్రిడ్జ్ లేదు. ఆల్రెడీ ఎన్జిటిలో పెండింగ్ లో ఉంది కేసు. ఎన్జిటిలో పెండింగ్ లో ఉన్నప్పటికి కూడా మరి ఈ విధంగా చేస్తారు కార్యక్రమం. అందుకనే మేము అప్పుడు కలెక్టర్ గారిని కలిసాం. గతంలో కలెక్టర్ గారు కూడా ఎన్జిటి ఆదేశాల మేరకు ఒక సంయుక్త కమిటీ వేశారు. ఆ కమిటీలో కలెక్టర్ గారు కూడా ఈ రోడ్డు నిర్మాణం మరి అక్రమంగా దీని మీద వెళ్ళకూడదు ఎవరని చెప్పి ఒక కమిటీని కూడా సిఫార్సు చేశారని చెప్పాం. మరి దాని మీద వెంటనే ఎంక్వైరీ చేస్తారన్నారు. నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మరి మొన్నటి వరకు కూడా రోజుకి 1,50,00,000 రూపాయలు అయ్యన్న పాత్రుడికి వచ్చేది. కానీ ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 15 రోజుల కిందట పెట్టిన తర్వాత మరొక 30 లారీలు అదనంగా పెంచి మరి ఇప్పుడు సుమారుగా చూస్తే రోజుకి 3 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు రోజుకి ఆదాయం ఒక రోజుకి. నేను ఒకటే మీ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఒకటే సవాల్ ఇస్తున్నాను, మీకు ఎవరికైనా రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదించే దమ్ముందని చెప్పి అడుగుతాను. కానీ అయ్యన్న పాత్రుడు చింతకాల అయ్యన్న పాత్రుడికి రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదించే దమ్ముందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరిచి ఇప్పటికే చెప్పాం. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు దీని మీద స్పందించాలి. ఎందుకంటే సుమారుగా 28 రోజులు అయినప్పుడు కూడా సుమారుగా 60 కోట్ల రూపాయలు ఈ రోజుకి నిన్నటికి దోపిడీ అయినప్పటికి కూడా కలెక్టర్ గారు ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మరి ఆ విధంగా చేస్తారో తెలియట్లేదు. అందుకని మేము కలెక్టర్ గారిని చూస్తున్నాం. మరికొద్ది రోజులు వేచి చూసి సరైన చర్యలు కానీ తీసుకోకపోతే మీ కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.